ప్రజా టీవీకు స్వాగతం. వార్తలు ప్రారంభించే ముందు ముఖ్యాంశాలు మీకోసం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయమని కొనియాడిన రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. నంద్యాల జిల్లా ఆలగడ్డ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఆవుల భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు. ఆలగడ్డలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన మాల మహానాడు నేతలు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుక. కేర్ ప్రోగ్రాం నిర్వహించిన ఆలగడ్డ ఎక్స్ఎస్సీఐ విజయ్ కుమార్ నాటుసార నియంత్రణే లక్ష్యమని వెల్లడి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బొమ్మల సత్రం బ్రిడ్జ్ కింద ఉన్న వారి విగ్రహానికి మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతికి ఎనలేని సేవలు అందించారని, ఆయన చేసిన సేవలు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు నడుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సమాజ సంక్షేమవాది, దళితుల హక్కుల కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని మంత్రి అన్నారు. దేశానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహనీయుడని అన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ అమలవుతున్న పరిపాలన అంశాలను తెలుసుకుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఘనత వారికే చెందుతుందన్నారు. అదేవిధంగా వారి ఆశయాలకు తగ్గట్టుగా రాష్ట్రాన్ని, దేశాన్ని పయనింపజేసేలా కృషి చేయాలన్నారు. చట్టసభల్లో కూడా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కొనియాడారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, కార్యాలయం ఎదుట ముక్కలు నాటే కార్యక్రమం మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబున్నిసా, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమారితో పాటు దళిత సంఘాల నాయకులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తి పొంది జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని సాధించాలన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ 2 సంవత్సరాల 11 నెలల 15 రోజులు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అంతటి పటిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. జిల్లా కలెక్టర్గా తాను ఎంపికైన తర్వాత ఐఏఎస్ శిక్షణ నిమిత్తం ముస్సోరి వెళ్లిన సమయంలో అక్కడ లిఖిత పూర్వ రాజ్యాంగ ప్రతిని చూసి చాలా సంతోషం వేసిందన్నారు. సదరు రాజ్యాంగంలో దేశ అభివృద్ధి సంక్షేమానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరణలు చేసుకోవడం జరుగుతుందన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ సంస్కర్త రచయితతో పాటు వారు గొప్ప పండితులని, ప్రపంచ మేధావని, వారి మేధస్సుకు మెచ్చి వారికి భారతరత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత భావితరాలు కూడా వారు అందించిన సంక్షేమ ఫలాలను సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నతనంలో వారు ఎదుర్కొన్న అంటరానితనం, కుల వివక్షను చదువుతూ అధిగమించారని, అందుకు విద్యార్థులు కూడా విద్య వారి జీవితంలో ఎంత ప్రాముఖ్యత పాత్ర పోషిస్తుంది అని తెలుసుకోవాలని, సరైన విద్య ఉంటే ఎంతటి అవరోధమైన ఎదుర్కొని నిలబడి ఉన్నత స్థాయిలో నిలబడి నాయకత్వ లక్షణాలు అమర్చుకోవడంలో పాటు మరికొంతమందిని ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లాలో 86 ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలు ఉన్నాయని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వం మీద నమ్మకంతో వసతి గృహంలో చేర్చడం జరిగిందని, అందుకు వసతి గృహ సిబ్బంది కూడా వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలన్నారు. విద్యార్థులు కూడా కేవలం మార్కుల కోసమే కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా సబ్జెక్టుపై పట్టొచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్స్, ట్యాబ్స్ మాయలో పడి చదువును నిర్లక్ష్యం చేయకుండా ఖాళీ సమయాల్లో మహనీయులు రాసిన పుస్తకాలను పఠనం చేయాలన్నారు. ఆడపిల్లలు చదువుతో పాటు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అంశాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు ముఖ్యంగా ఆత్మరక్షణ కొరకు కరాటే, స్విమ్మింగ్ తదితర ఆటల్లో కూడా రాణించాలన్నారు. ఎక్కువ శాతం గ్రూప్ డిస్కషన్స్ లో పాల్గొనడం వల్ల నాయకత్వ లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. అంబేద్కర్ గారు ముఖ్యంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంశాలను తెలపడం జరిగిందని, ఆ పదాలను మన జీవితంలో అన్వయించుకోవాలన్నారు. జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి పట్టణంలో చాలా స్థలాలను పరిశీలించడం జరిగిందని, చివరికి అందరికీ సమ్మతితో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతకుముందు ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజకుమారి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల నాయకులు బాలస్వామి, బాలనాయక్, జీవన్ రాజ్, డీవీఎంసీ సఫాయి కర్మచారి చైర్మన్ చెన్నమ్మ, సభ్యులు మహేశ్వరి, లక్ష్మి, శ్రీరాములు, దామోదర నాగశేషు, లక్ష్మణ, జాషువా, దేవదానం, భూషణ్ బెనర్జీ, విద్యార్థిని పూజిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు చింతామణి, డిఎఫ్ఓ నాగమునేశ్వరి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, డిపిఓ జమీవుల్లా, పరిశ్రమల జిల్లా మేనేజర్ జవహర్ బాబు, కౌన్సిలర్ అనుష తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేపథ్యంలో రూపొందిన జానపద ఫోక్ డాన్స్ విద్యార్థులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలో చూపలను ఆకట్టుకున్నాయి. అనంతరం ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పుస్తకాలను ప్రదానం చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఆవుల భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నంద్యాల పట్టణంలో జరిగిన విశ్వ హిందూ పరిషత్ జిల్లా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బుగ్గన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డి విశ్వ హిందూ పరిషత్ ఆళ్లగడ్డ ప్రఖండ అధ్యక్ష కార్యదర్శులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ విశ్వ హిందూ పరిషత్ ఆళ్లగడ్డ ప్రఖండ అధ్యక్షులుగా ఆవుల విజయ భాస్కర్ రెడ్డిని, కార్యదర్శి వైవి మురళిని నియమించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన అధ్యక్ష మరియు కార్యదర్శులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజ సంఘటన కోసం కృషి చేస్తామని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి కె కిషోర్ కుమార్, సహకార్యదర్శి మోసాని విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. నంద్యాల జిల్లా అహోబిలంలో వెలసిన నరసింహస్వామి స్వాతి నక్షత్ర వేడుకలను పండితులు ఘనంగా నిర్వహించారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో సోమవారం శ్రీవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాలస్వామి ఆధ్వర్యంలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆలగడ్డలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మాల మహానాడు నేతలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతాయని సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో భారత రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పర్వదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కేపీ ఓబులేషు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు సీనియర్ నాయకులు నాగిపోగుల ఓబులేషు, ఎంఈఎఫ్ తాలూకా అధ్యక్షుడు తిరుపతయ్య, జిల్లా నాయకులు దశంబి ప్రసాద్, హ్యూమన్ రైట్స్ డాలు రత్నమయ్య, మాల మహానాడు సంఘ నాయకులు నేగల జానీ, రాజు, డాక్టర్ వెస్లీ, బాల ఓబులేషు, లక్ష్మీపతి, ప్రముఖ న్యాయవాదులు నేరెళ్ల చంద్రశేఖర్, ప్రభాకర్, గిరిజన సమాఖ్య నాయకుడు డాక్టర్ చౌట గంగన, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పెద్దలందరూ కూడా సమయం పాటించాలని కోరుతున్నాము. ఈ టపాకాయలు తెలిసిన తర్వాత నంద్యాల నుంచి రావడం జరిగింది. ఈరోజు ఆర్లగడ్డలో ఈ యొక్క సంబరాలు చూస్తుంటే చాలా గౌరవంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన నంద్యాల పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి విగ్రహం ఎక్కడో ఒక మూలన పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఆయనకి ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. నేడు దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను నేడు నంద్యాల నుంచి రావడం జరిగింది. ఈరోజు ఆర్లగడ్డలో ఈ యొక్క సంబరాలు చూస్తుంటే చాలా గౌరవంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన నంద్యాల పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ గారి విగ్రహం ఎక్కడో ఒక మూలన పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఆయనకి ఇస్తున్న గౌరవాన్ని చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. నేడు దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాలను చేరినటువంటి
పెద్దలందరికీ, మరి వివిధ కుల సంఘాలన్నిటికీ, నాయకులకు, మరియు మైనారిటీ, ఎస్సీ ఎస్టీ అన్ని కులాల నాయకులకు, మరియు ప్రెస్కు, మరియు పోలీసు వారికి, మరి అందరికీ కూడా, అధికారులందరికీ కూడా ఈ దినము నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇది కేవలము మనము ఆలోచించాల, కేవలము ఒక కులము, మతము, ఇదో మరి జాతి చేయాల్సింది కాదు. ఈ అంబేద్కర్ జయంతిని మొత్తం దేశ ప్రజలము మనం చేయాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో రాజ్యాంగ నిర్మాణము చేయకపోతే, రాజ్యాంగ నిర్మాణం చేయడానికి మేధావులలో మరి అంబేద్కర్ గారు ఉండి దిశానిర్దేశం చేసి చట్టాలను, మరి రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చారు. మరి రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చినప్పుడు అందులో ఏమి రాశారో తెలుసా? రిలీజియన్, రేస్, క్రీడ్, ప్రాంతం ఇవి లేకుండా చేయాలని చెప్పినారు. అందరికీ వర్తిస్తుంది ఈ ప్రాథమిక హక్కులని. ఈ ప్రాథమిక హక్కుల గురించి ఆలోచించి మరి తీసుకొని వచ్చినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి పౌరులు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ టీడీపీ నాయకులు, ప్రముఖ న్యాయవాది, మాజీ జిల్లా అధ్యక్షులు, టీడీపీ లీగల్ సెల్ నందము బాబురావు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి ఆయనకు ఘన నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అంటరానితనం మీద అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత మూర్తి, న్యాయ కోవిదుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ఆనాడు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగిందన్నారు. నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్న ఆశయాలను, పార్టీ గౌరవాలు నిలబెట్టడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఆయన అన్నారు. నంద్యాలలో మత్సలేని నాయకుడు, రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ 38వ వార్డుపై ప్రత్యేక దృష్టి ఉంచి వార్డుల పలు అభివృద్ధి పనులకు నిరంతరం తోడ్పడుతున్నందుకు వార్డు ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దళిత సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్యను పరిష్కరించాలని సహకారాన్ని రామరామకు అందిస్తామని సురేష్ పాఠక్ గారిని సవినయంగా మేము అందిస్తున్నాం. కాబట్టి మీకు పెద్ద మనసులో రాముడు గారికి సపోర్ట్ చేయాల్సిందిగా మేము ఇంతమందిలో కోరుకుంటున్నాం. పనిచేసేవాడే మనకు నాయకుడు, పలికేవాడే నాయకుడు. మన ఒక్కరికి వ్యక్తిగతంగా మనకు ఎవరైతే సాయం చేస్తారో వారే మన నాయకుడు. రాసిచ్చినటువంటి ఒక మహానేత, అడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ఈరోజు దేశవ్యాప్తంగా అడుగు బలహీన వర్గాలు అలెత్తుకొని నికాలస్గా ధైర్యంగా జీవిస్తున్నారంటే మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పవిత్రమైన గ్రంథంగా అడుగు బలహీన వర్గాలు భావిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారు దేశాన్ని ఆయన రాసిచ్చిన గ్రంథము ప్రకారంగానే, రాజ్యాంగం ప్రకారంగానే న్యాయ వ్యవస్థ గాని, పోలీస్ వ్యవస్థ గాని, వివిధ అన్ని వ్యవస్థలు ఈరోజు మన బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాలపైన నడుస్తున్నారని మేము సగౌరవంగా కాలనెత్తుకొని ఈరోజు జీవిస్తున్నాం. ప్రతి ఒక్కరి హక్కులను, ప్రతి ఒక్క పౌరుని యొక్క హక్కులను రాజ్యాంగంలో ఆ కాలంలో లిఖించినటువంటి ఒక మహానేత, ఒక మహానీయుడు, ఆ మహానీయుని యొక్క జయంతిని ఈరోజు పురస్కరించడం అంటే యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నందుకు మేము సగౌరవంగా ఉన్నాము, సంతోషిస్తున్నాము. ఈరోజు గతంలో మేము ప్రజలలో ఈరోజు సగౌరవంగా ఉన్నాము, న్యాయవాదులుగా ఉన్నాము, పోలీసు వ్యవస్థలో ఉన్నాము, రాజకీయ వ్యవస్థలో ఉన్నాము. అన్ని వ్యవస్థలలో మా జాతికి స్థానం కల్పించినటువంటి ఒక మహాదేవుడు లాంటి వాడు మన బిఆర్ అంబేద్కర్ అని చెప్పగా తప్పదు. కాబట్టి భారతదేశ
ప్రజలందరూ ఒకే ఒక నాయకుడు, మహానేత మన బిఆర్ అంబేద్కర్ గారిని కొనియాడాల్సినటువంటి భారతీయ ప్రతి పౌరునికి బాధ్యతగా ఉందని నేను సగౌరవంగా సవినయంగా తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. నాటుసారా బెల్ట్ షాపులపై నిఘా గట్టిగా ఉంచామని ఆలగడ్డ ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ పేర్కొన్నారు. మద్యపానం సేవించడం వల్ల కలిగే అనార్థాలను ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్ ప్రజలకు వివరించారు. ఆలగడ్డ పట్టణంలోని ఆర్కే ఇండస్ట్రీస్ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కేర్ ప్రోగ్రాంలో భాగంగా అన్ని చోట్ల సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఆలగడ్డలో కూడా సమావేశం నిర్వహించి మద్యపానం సేవించడం వల్ల కలిగే అనర్థాలను కార్మికులకు వివరించామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా నాటుసారాకు దూరంగా ఉండాలని, నాటుసారా వల్ల ఎన్నో కుటుంబాలు చిన్నభిన్నమవుతున్నాయని తెలిపారు. అనంతరం సీఐ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత నెలలో నవోదయ కార్యక్రమం కింద అహోబిలం, హరినగరం తదితర గ్రామాల్లో సదస్సులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నాటుసారా వల్ల జరిగిన అనర్థాలను ప్రజలకు వివరించి స్వచ్ఛందంగా వారు నాటుసారాకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి చేయూత అందిస్తుందన్నారు. ఆలగడ్డ ఎక్సైజ్ పరిధిలో నాటుసారా బెల్ట్ షాపులపై గట్టిగా నిఘా ఏర్పాటు చేశామని, ఆలగడ్డ ఎక్సైజ్ పరిధిలోని సిరివెల్ల, ఆలగడ్డ మండలాల్లో పాత నేరస్తులను గుర్తించి 36 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసినట్లుగా సీఐ విజయ్ కుమార్ తెలిపారు. నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా బెల్ట్ షాపుల మీద కూడా దాడులు నిర్వహించడం జరిగింది. పోయిన నెల మార్చిలో దాదాపుగా 14 బెల్ట్ షాప్ కేసులు నమోదు చేయడమైంది. 14 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ నాటుసారా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి అహోబిలం కానీ, తర్వాత హరినగరం తాండా, బాల్సాంబాయ్ తాండా కానీ, ఈ నాటుసారా ఎఫెక్టెడ్ విలేజెస్లో రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి దాదాపుగా 36 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. సిరివెల్ల, ఆలగడ్డ, తర్వాత రుద్రవరం మండలంలో మొత్తం ఈ పాత నేరస్తులందరినీ గుర్తించి 36 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఏమైనా నాటుసారాకు సంబంధించిన ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నా నంబర్కు 9440902587 గవర్నమెంట్ నెంబర్ అండి. ఆ నెంబర్కు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఇమీడియట్గా రైట్ చేస్తాము. ఇన్ఫర్మేషన్ కూడా మీ ఇన్ఫార్మర్ నంబర్స్ వాళ్ళ విషయాలు కూడా సీక్రెట్గా వచ్చి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయమని కొనియాడిన రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల జిల్లా ఆలగడ్డ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఆవుల భాస్కర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు. ఆలగడ్డలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన మాల మహానాడు నేతలు. నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుక. కేర్ ప్రోగ్రాం నిర్వహించిన ఆలగడ్డ ఎక్సైజ్ సిఐ విజయ్ కుమార్. నాటుసారా నియంత్రణే లక్ష్యమని వెల్లడి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.